వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. కళ్ళు ఆర్పకుండా అబద్ధం చెప్పగలిగిన రాజకీయ నేతల్లో భూమండలంపై చంద్రబాబుకు మించిన వారు ఎవరూ లేరు. పచ్చి అబద్ధాలతో జనాన్ని నిలువునా మోసం చేయగలిగిన డర్జీ పొలిటీషియన్ అంటే చంద్రబాబు అని ఎంతో మంది రాజకీయ నేతలు చెప్పే మాట. గ్రామాల్లో ఉంటూ వాలంటీర్లుగా సేవలు అందిస్తూ నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనం తీసుకుంటున్న వాలంటీర్లపై కోర్టుకు వెళ్లి కోర్టులో పిటిషన్లు వేయించి వాళ్ల నోటికాడ అన్నం తీసేసిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాడు. ఉగాది పండగ రోజు ఉగాది పచ్చడి తింటూ పచ్చి మోసం అబద్ధం ఆడటంలోనూ చంద్రబాబుకు మించిన వారు ఎవరూ లేరు. వాలంటీర్లను కొనసాగిస్తానంటూ ప్రకటించడమే కాకుండా వారికి నెలకు 10,000 రూపాయలు ఇస్తానంటూ ప్రకటించాడు చంద్రబాబు. 3 పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉగాది రోజున పండుగ రోజున తీపి కబురు మీకందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. వాలంటీర్లంటే ఎవరండి? ఇళ్లల్లో మగాళ్లు లేనప్పుడు ఇంటికెళ్లి తలుపు కొట్టేవారు అంటూ అత్యంత నీచంగా చిత్రీకరించింది ఈ చంద్రబాబునే కదా. వాలంటీర్ల ఉద్యోగం ఏంటండి? గోనె సంచులు మోసే ఉద్యోగమా? అదేం ఉద్యోగం అంటూ వాలంటీర్ల సేవలను అవహేళన చేసింది ఈ చంద్రబాబునే కదా. వాలంటీర్ల సేవలు వద్దంటూ హైకోర్టులో కేసు వేయించింది కూడా ఈ చంద్రబాబునే కదా. వాలంటీర్ల వ్యవస్థ స్లీపర్ సెల్స్ లాంటిది, తాలిబాన్ తీవ్రవాదుల్లా ఉన్నారని అన్నది కూడా ఈ చంద్రబాబునే కదా. ఎన్నికల్లో వాలంటీర్లు వద్దంటూ కోర్టుల్లో కేసులు వేయించటమే కాకుండా వాలంటీర్లకు జీతాలు ఇవ్వొద్దని వారి జేబులోని 5,000 రూపాయలు కూడా లాక్కున్నది ఎవరండి? ఈ చంద్రబాబునే కదా. అలాంటి వాలంటీర్లపై తెలుగు ప్రజల కొత్త ఏడాది ఉగాది పండగనాడు ఉగాది పచ్చడి తింటూ పచ్చి మోసపు అబద్ధపు హామీలతో అధికారం కోసం ఏ గడ్డైనా తింటాను, అధికారం కోసం ఏమైనా చేస్తాను అంటూ చెప్పటం ఇప్పుడు ఏపీ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వాలంటీర్లను కొనసాగిస్తాను, జీతం 10,000 రూపాయలు ఇస్తానంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ విని పండగ పూట అన్నం తింటున్న వాళ్లు సైతం వాంతులు చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. పండగ పూట ప్రశాంతంగా లేకుండా ఈ చంద్రబాబు హామీలతో బీపీలు పెంచుకుంటున్నారు జనం. వాలంటీర్ల వ్యవస్థకు బ్రేక్ వేసి 31 మంది అవ్వాతాతలను చంపిన చంద్రబాబు ఇప్పుడు అదే వాలంటీర్లను కొనసాగిస్తాను, జీతం 10,000 చేస్తాం అంటే ఏపీ జనం నమ్ముతారా? గతంలో ఇచ్చిన 600 హామీల మేనిఫెస్టోను కనిపించకుండా మాయం చేసిన చరిత్ర ఆయనది. ఇప్పుడు మాత్రం అంతకంటే భిన్నంగా ఉంటుందా ఏంటి? ఎందుకంటే చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఇది నా పథకం, ఇది నేను చేసిన మేలు అని చెప్పుకునే ఒక్కటంటే ఒక్క హామీ లేదు. ఉంటే చూపించండి టీడీపీ చంద్రబాబు గారు.